హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారియర్ చాయిస్ అకాడమీ. ఏపీ ఎకానమీ లేటెస్ట్ సిరీస్కి సంబంధించి ఇప్పటి వరకు మనం 3 వీడియోలు చెప్పుకున్నాము. ఇది 4వ వీడియో. ఏపీ ఎకానమీకి సంబంధించిన తాజా అంశాలు అంటే మన రాష్ట్ర ప్రభుత్వము 2024 జూన్ 12వ తేదీన కొలువు తీరింది. అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పాలసీలు, బడ్జెట్ మరియు సర్వే అన్ని అంశాలను తాజా అంశాలతో మేళవించుకొని వీడియోస్ అనేవి మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం 3 వీడియోలు చెప్పుకున్నాము. ఇది 4వ వీడియో. ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మనము మార్కెట్లోకి మోడల్ పేపర్స్ పేపర్ 1 మరియు పేపర్ 2 టాప్ 20 ఎక్స్పెక్టెడ్ అండ్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ని రాబోయే 2 రోజుల్లో మార్కెట్లో విడుదల చేయబోతున్నాము. ఇప్పటికే మనం 3 వీడియోలు పెట్టాము. చాలామంది మిత్రులు మంచి స్పందన తెలియజేసి చాలామంది కాల్ చేసి ఆల్రెడీ 399 రూపీస్ ఈ నెంబర్కి ఫోన్పే చేసి అడ్రస్ కూడా పెట్టడం జరిగింది. మనకి ఈ 2 పుస్తకాలు కలిపి ఫ్రీ హోమ్ డెలివరీ అప్ టు 31 డిసెంబర్ 2024 2024 డిసెంబర్ 31 నాటికి ఎవరైతే బుక్ చేసుకుంటారో ఈ 2 బుక్స్ హోమ్ డెలివరీ అనేది ఉచితంగా పంపించడం జరుగుతుంది. ఇందులో ఉన్న ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉన్నవి. ఏవైతే తాజా అంశాలు ఉన్నాయో లేటెస్ట్ బడ్జెట్, లేటెస్ట్ సర్వే, వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి లేటెస్ట్ అంశాలు అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియోల రూపంలో ఇప్పుడు ఏ విధంగా అయితే మనము ఏపీ ఎకానమీ చెప్పుకుంటున్నామో ఆ విధంగానే మిగిలిన సబ్జెక్టులు కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎండి ఏవైతే అప్డేటెడ్ బిట్స్ ఉన్నాయో ఆ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనకు మార్కెట్లో ఇంకా బుక్ రిలీజ్ అవ్వలేదండి. ఇంకొక 2-3 రోజుల్లో మార్కెట్లోకి బుక్ అందుబాటులోకి వస్తుంది. వచ్చిన వెంటనే ఎవరైతే మిత్రులు ఆల్రెడీ ఈ నెంబర్కి ఫోన్పే చేసి ఉన్నారో లేదా కావలసిన వాళ్ళు ఈ నెంబర్కి వాట్సాప్లో మీ డీటెయిల్ అడ్రస్ పంపించండి. వాట్సాప్లో మీ అడ్రస్ పంపించండి. ప్యాక్ చేసి మీ ఇంటి వద్దకే బుక్స్ వస్తాయి. అందరూ కాల్ చేయడము, కాల్స్కి ఆన్సర్స్ చేయడం, దానివల్ల మనకు క్లాసెస్ డిస్టర్బెన్స్ కావడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి అభ్యర్థులు గమనించగలరు. దాదాపు మనకు ప్రిలిమ్స్ బుక్స్, మెయిన్స్ బుక్స్, అదేవిధంగా మిగిలిన పబ్లికేషన్ బుక్స్ కూడా దాదాపు 3500 మందికి మన వారియర్ చాయిస్ అకాడమీ నుంచి గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి బుక్స్ వెళ్ళాయి. మీరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఇంటి వద్దకే బుక్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ 2 బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో రాబోయే 2-3 రోజుల నుంచి అందుబాటులో ఉంటాయి. ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో చేసుకుంటాము. కరెంట్ ఎకానమీ, కరెంట్ ఎస్ఎన్టీ, కరెంట్ పాలిటీ ఏవైతే ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయో అవి కూడా వీడియోల రూపంలో మీ ముందుకు తీసుకుని రావడం జరుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మనకి ఏపీ ఎకానమీ లేటెస్ట్ ఇది న్యూ ప్లేలిస్ట్ ఒకటి యాడ్ చేసాము, ఏపీ ఎకానమీ లేటెస్ట్ అని. ఇందులో మనం చూసుకుంటే ఇందులో మనకి మొదటి వీడియో, 2వ వీడియో, 3వ వీడియో మనము ఒక వితిన్ 24 అవర్స్లోనే 3 వీడియోలు అనేవి అప్లోడ్ చేశాము. ఇది 4వ వీడియో. ఎందుకంటే మనకు మిత్రులు చాలామంది ఇలాంటి కరెంట్ ఇష్యూస్ చాలా ఉపయోగపడుతున్నాయి, మాకు మరిన్ని వీడియోలు తీసుకుని రండి అని చెప్పేసి ఎంతోమంది మిత్రులు అడిగారు. మన మిత్రులందరి యొక్క కోరిక మేరకి ఏపీ ఎకానమీకి సంబంధించిన తాజా అంశాలు మరియు బడ్జెట్ సర్వే కూడా నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా మిత్రులు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మిత్రులకు కూడా షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మోడల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీ ప్రిపరేషన్లో ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను. వాటిని కూడా మార్కెట్లో రిలీజ్ అయిన తర్వాత మీరు ప్రోత్సహించండి. ఓకేనా? చూడండి, ఇక్కడ మనం చూసుకుంటే మోడల్ మనకి ఏపీ ఎకానమీ లేటెస్ట్ అప్డేట్స్ అనే సిరీస్ తోటి 1, 2, 3 3 వీడియోలు చెప్పుకున్నాము. ఇది 4వ వీడియో. 4వ వీడియోకి సంబంధించి మనకి ఒకసారి చూసుకుంటే ఫస్ట్ దాంట్లో నూతన ప్రభుత్వం పథకాల పేర్లు మార్పు అని, మద్యం పాలసీ, ముఖ్యంగా పాలసీకి సంబంధించి మద్యం పాలసీ, పారిశ్రామిక అభివృద్ధి పాలసీ, ఎంఎస్ఎంఈ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాలసీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ,
ఏవైతే మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయిన గన్ షాట్ పాయింట్స్ ఉన్నాయో అవి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సెకండ్ వీడియోలో 10 అంశాలతో అభివృద్ధి ప్రణాళిక అని, సెమీ కండక్టర్ అండ్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ అని, ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ బిల్లు అని, ఏపీ వ్యవసాయ బడ్జెట్ మనకు 43,042 కోట్లతో ఉంది. అందులో ముఖ్యమైన పథకాలకు చేసిన కేటాయింపులు. ఆ తర్వాత ఏపీ బడ్జెట్ 2,94,427 కోట్లు. అందులో రెవెన్యూ వ్యయం, రెవెన్యూ రాబడి, మూలధన వ్యయం, మూలధన రాబడి, రెవెన్యూ లోటు, కోశ లోటు ఆ అంశాలు కూడా చెప్పుకున్నాము. ఆ తర్వాత డ్రోన్ పాలసీ గురించి మనం మాట్లాడుకున్నాం. అమరావతిలో గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ మన రాష్ట్రంలోనే మొదటి గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్స్టేషన్ని అమరావతిలో ప్రారంభించనున్నారు అని కూడా మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత మూడో వీడియోలో ఇంధన శాఖ పెట్టుబడులు ఆమోదించిన ఎస్ఐపిసి, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని డీటెయిల్గా మనం దాని గురించి చెప్పుకున్నాము. ఆ 3 కంపెనీలు వాటి యొక్క ప్రాముఖ్యత మనం చెప్పుకున్నాం. ఒకసారి చూడండి. ఎస్ఐపిసి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ, దానికి హెడ్ మన సిఎస్ గారు నీరబ్ కుమార్ ప్రసాద్ గారు. ఆ తర్వాత స్థిర ధరలో తలసరి ఆదాయ వృద్ధి రేటు ఆంధ్రప్రదేశ్లో తలసరి ఆదాయం ఎంత ఉంది, స్థిర ధరలో ఎంత ఉంది, ప్రస్తుత ధరలో ఎంత ఉంది, స్థిర ధరలో వృద్ధి రేటు ఎంత, ప్రస్తుత ధరలో వృద్ధి రేటు ఎంత, మనకు కంపల్సరీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఏరియా తలసరి ఆదాయం. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీలో ఇటీవల ఆమోదించిన కీలక బిల్లులు, ఒక 7 బిల్లులు ఆమోదించారని చెప్పుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో రిలయన్స్ పెట్టుబడులు, రిలయన్స్ మనకు పెట్టుబడులు పెడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా 500 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. వాటికి సంబంధించి పునరుత్పాదక ఇంధన వనరుల వాటా పెంచడం కోసం, నెట్ జీరో ఉద్గారాలు సాధించడం కోసం ఈ యొక్క పెట్టుబడులు ఎంతగానో దోహదపడతాయి అని మనం చెప్పుకున్నాము. ఆ తర్వాత టాటా పవర్ ముల్లింగ్ టు ఇన్వెస్ట్ 40,000 crores ఇన్ ఏపీ, ఏపీలో 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి టాటా గ్రూప్ ఆసక్తి కనపరిచింది. ఈ అంశాల గురించి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు 4వ క్లాస్ ఇది మనకి. 4వ క్లాస్ ఒకసారి చూడండి. భూ ఆక్రమణల నిషేధ చట్టము. మనకి గతంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఉంది. మనకి ఎలక్షన్స్ టైంలో కూడా బాగా హైలైట్ అయినటువంటి అంశం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023. దాన్ని రద్దు చేయడమే కాకుండా భూమిని ఎవరైతే అక్రమంగా ఆక్రమించుకుని ఉన్నారో, ప్రభుత్వ భూములు కానివ్వండి, ప్రైవేట్ భూములు కానివ్వండి, వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో ఈ చట్టం తీసుకొచ్చారు. గరిష్టంగా 14 సంవత్సరాలు 10 to 14 years శిక్ష పడే విధంగా కఠిన అంశాలు చేర్చారు. మరియు జరిమానా ఏదైతే ఉందో మార్కెట్ రేటు ప్రకారం జరిమానా చెల్లించాలి. మామూలుగా ఏవైనా కూడా ఈ లావాదేవీలు భూమికి సంబంధించి ప్రభుత్వ రికార్డు ధరలలో నమోదైన వాటి ప్రకారం చేస్తారు. అయితే ల్యాండ్ ఆక్రమణల నిషేధ చట్టం తీసుకొచ్చి దీని ప్రకారము గరిష్టంగా 14 సంవత్సరాలు జైలు శిక్ష విధించడంతో పాటు జరిమానా మార్కెట్ రేటు, అప్పటికి మార్కెట్ రేటు ఎంతైతే ఉంటుందో ఆ మార్కెట్ రేటు ప్రకారము జరిమానా చెల్లించాలి. ప్రభుత్వ రికార్డులో నమోదైన దానికంటే మార్కెట్ రేటు 10, 15, 20 టైమ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని ప్రకారమే చెల్లింపులు చేయాలి. చూడండి, ఆక్రమణదారులకు 14 ఏళ్ల జైలు, ప్రజల భూములకు శాశ్వత రక్షణ. దీనికి సంబంధించి ఏ అంశాలు చూడండి. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్, ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్, ఆ చట్టం పేరు అది. ప్రత్యేక కోర్టులు విచారిస్తాయి. 10 to 14 years జైలు శిక్ష, 10 నుంచి 14 సంవత్సరాలు, జరిమానా మార్కెట్ రేటు ప్రకారం. ఏ భూములు? ప్రభుత్వ భూములే కాదు, ప్రైవేట్ భూములు కూడా. ఎందుకంటే గతంలో అనేక మంది ప్రైవేటు వ్యక్తుల భూములను లాక్కున్న ఉదంతాలను దృష్టిలో పెట్టుకుని ప్రైవేటు భూములను కూడా ఇందులో పరిగణలోకి తీసుకున్నారు. నిందితులే నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యత. దీని పరిధి ఎవరెవరికి పరిధి? ఎవరైతే భూమిని ఆక్రమిస్తారో వాళ్ళు, భూ ఆక్రమణదారులు, బినామీలు, సహకరించిన అధికారులకి కూడా ఈ చట్ట పరిధిలోకి తేవడం జరిగినది. భూ ఆక్రమణదారులు, బినామీలు, దానికి సహకరించిన అధికారులు కూడా శిక్షార్హులు. నెక్స్ట్, రైతులకు ఆసరా. అన్నదాత సుఖీభవకి 1000 కోట్లు, పంటల బీమాకి 1023 కోట్లు. ఇది మనకి బడ్జెట్లో చేసిన కేటాయింపులు. అన్నదాత సుఖీభవ 1000 కోట్లు కాదు, 4500 కోట్లు మనకి
అన్నదాత సుఖీభవ పథకము ₹4,500 అన్నదాత సుఖీభవ 1000 కోట్లు అని పడింది. ఇక్కడ 4,500 కోట్ల రూపాయలు. అన్నదాత సుఖీభవ సూపర్ 6 పథకంలో కీలకమైన ఒక పథకము అన్నదాత సుఖీభవ. రైతుకు పెట్టుబడి సాయం అందించడము, 20,000 రూపాయల ఆర్థిక సహాయము, దానికోసం బడ్జెట్లో చేసిన కేటాయింపులు 4,500 కోట్లు. పంటల బీమాకు ఎంతండి? 1,023 కోట్లు. మరికొన్ని వ్యవసాయ పథకాలు ఉన్నాయి. అందులో భాగంగా పంటల బీమా 1,023, ఉచిత వ్యవసాయ విద్యుత్ 7,241. ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఉచిత విద్యుత్ కోసం చేసిన కేటాయింపులు 7,241 crores. అన్నదాత సుఖీభవకి 4,500 కోట్లు, పంటల బీమాకి 1,023 కోట్లు, మరియు ప్రకృతి వ్యవసాయం కూడా మనకు ఇంపార్టెంట్. ఇక్కడ దానికి 422 కోట్లు. ప్రకృతి వ్యవసాయానికి 422 కోట్ల రూపాయలు కేటాయింపులు అనేవి చేశారు వ్యవసాయ రంగానికి సంబంధించి. ఆంధ్రప్రదేశ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ప్రకటన. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. క్లీన్ ఎనర్జీ పాలసీని ప్రకటించి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించారు. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 2047 నాటికి 2047 నాటికి నెట్ జీరో ఉద్గారాలు సాధించాలన్న ఉద్దేశంతో క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చారు. అందులో సౌర విద్యుత్, పవన విద్యుత్, బయోఫ్యూయల్స్, గ్రీన్ హైడ్రోజన్ ఇలాంటి వాటికి ప్రోత్సాహకాలు కల్పించారు. రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించుకున్న డీకార్బోనైజేషన్ సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని విద్యుత్ శాఖ మంత్రి రవికుమార్ గారు తెలియజేశారు. దానికి సంబంధించి ఒక పాలసీ కూడా రిలీజ్ చేశారు 2024. ఇది చూడండి. నేటి నుంచి ఈ పంట నమోదు, ఈ క్రాప్ అంటే పంటను ఆన్లైన్లో నమోదు చేసుకోవడము. మనకు ఎప్పుడైనా పంట నమోదు చేసుకున్నప్పుడే ఈ పంటల బీమా, మద్దతులు ఇలాంటి వాటిల్లో రైతుకు సులభతరంగా ఉంటుంది. దానికి సంబంధించి చూడండి, రబీ సీజన్లో సాగైన ప్రతి పైరును ఈ పంటలో నమోదు చేసుకోవాల్సిందే అని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు గారు చెప్పారు. మనం చూసుకుంటే ఈ పంట నమోదుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక సీజన్ కాలం నుంచి సాగులో లేని బంజరు భూములను ప్రత్యేకంగా నమోదు చేయాలి. బంజరు భూములు ప్రస్తుతము ఎలాంటి పంటలు పండకుండా ఖాళీగా ఉన్న భూములు బంజరు భూములు. వాటిని ఎందుకు నమోదు చేయాలి అంటే ఎంత అవైలబిలిటీ ఉన్నది అని తెలుసుకోవడం కోసం. తత్ఫలితంగా ఏమైనా ప్రాజెక్టులు చేపట్టాలా, లేకపోతే నీటిపారుదల సదుపాయం కల్పించాలా, అక్కడ ఉన్న రైతులకు ప్రోత్సాహాలు కల్పించాలా అన్న విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి బంజరు భూములు మనకు నమోదు చేయాలి అని చెప్పారు. ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ భూముల నుంచి వ్యవసాయేతర భూములుగా మారిన వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. ఏంటది? మనకు ప్రతిసారి వ్యవసాయంలో వస్తుందండి, మనకి ఎన్ని అడవులు ఉన్నాయి, ఎంత వ్యవసాయ యోగ్యమైన భూమి ఉంది, నికర వ్యవసాయ సాగు యోగ్యమైన భూమి ఎంత ఉంది, బంజరు భూములు ఎంత ఉన్నాయి, వ్యవసాయేతర భూమి ఎంత ఉంది. వ్యవసాయేతర భూమి అంటే ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, మన వాణిజ్య సముదాయాలు, గృహ అవసరాలు, వాటికి ఉన్నటువంటి భూమి. ఇవన్నీ ఈ క్రాప్లో నమోదు చేయాలి. పంటల సాగు వివరాలను, మనకు ఆహార పంటల, ఆహారేతర పంటల, ఈ అంశాలన్నీ కూడా వివరాలను పూర్తిగా నమోదు చేయాలి. ఈ పంట యాప్లో నమోదు చేసిన సమాచారాన్ని భారత ప్రభుత్వ పోర్టల్లో అనుసంధానం చేస్తామని తెలియజేశారు. భారత పోర్టల్కి మన ఈ క్రాప్ దానికి యాడ్ చేయడం ద్వారా మనకు వాస్తవాలు అనేవి తెలుస్తాయి. క్షేత్రస్థాయిలో ఈ పంట నమోదులో రైతు పంట వివరాలతో తీస్తున్న ఫోటో, ఇమేజెస్ స్పష్టంగా ఉండాలి అని తెలియజేశారు. ఇక్కడ ఒక పాయింట్ మనం ఇంపార్టెంట్. ఏంటి ఆ పాయింట్ అంటే చూడండి, 2022-23లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూ వినియోగం ఎలా ఉంది? మొత్తం ఆంధ్రప్రదేశ్ భూభాగం అంతా కూడా 162 లక్షల హెక్టార్లు. మనకు ఖమ్మం, ముంపు మండలాలు 7 మండలాలు కలుపుకొని 162.97 లక్షల హెక్టార్లు.
అందులో భాగంగా భూ వినియోగం ఏ విధంగా ఉంది చూడండి. మనకి నికర సాగు నేల అనేది చాలా ఇంపార్టెంట్. నికర సాగు నేల ఎంత ఉంది? 30.4%. అంటే ఆ 30.4%లోనే ఇప్పుడు పంటలు పండిస్తున్నాము. వ్యవసాయేతర అవసరాలకు ఉన్నటువంటి భూమి ఇది 12.84%. చూడండి 12.84% వ్యవసాయేతర అవసరాలు ఇప్పుడు రబీ సీజన్లో నమోదు చేయమని చెప్పింది ఇదే. మరియు బంజరు భూములు, బీడు భూములు ఎంత ఉన్నాయి? బీడు భూములు 2.48%, అడవులు 22.63%. మనకి ఏపీ ఎకానమీలో మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు. ఇటు పక్క ఈ అంశాలు ఇచ్చి అటువైపు శాతము ఎంత శాతంగా ఉన్నాయి అని. అడవుల విషయానికి వస్తే 22.63%. నిష్ప్రయోజన భూములు 8.19%. ఇంకా వేస్ట్ ల్యాండ్స్ అవి ఎలా అంటే బ్యారన్ అండ్ అన్కల్టివబుల్ వేస్ట్. ఇంకా వాటిని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వ్యవసాయం చేయడం చాలా కష్టంతో కూడుకున్నది. ఆ తర్వాత వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూమి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్లో 12.84%. పచ్చిక బయళ్ళు 1.25%, చెట్లు తోటలు 0.95%, బీడు భూములు 2.48%, ఇతర బీడు భూములు 0.36%, ప్రస్తుత బీడు భూములు 14.90%. ప్రస్తుత బీడు భూములు అంటే ప్రస్తుతము ఖాళీగా ఉన్నటువంటి భూములు. ఆ తర్వాత నికర సాగు నేల అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ 30.40. నికర సాగు నేల తగ్గుతుందా పెరుగుతుందా అంటే తగ్గుతుంది. మనకు నికర సాగు నేల ఎప్పటికైనా పెరగాలి. మనకి నీటిపారుదల సదుపాయము, మంచి ప్రోత్సాహకాలు ఆ ప్రాంతంలో కల్పిస్తే నికర సాగు నేల పెరుగుతుంది. ఓవరాల్గా 162.9 లక్షల హెక్టార్లు అనుకుంటే అందులో 49.55 లక్షల హెక్టార్లు నికర సాగు నేల. ఓకేనా? ఇది మనకి ఇంపార్టెంట్ అండి. ఒకసారి మీరు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశం ఉంది, చూసుకోండి. ఆ తర్వాత ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్. న్యాయాధికారుల పదవీ విరమణ వయసు పెంపు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయాధికారుల పదవీ విరమణ వయసుని 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చూడండి, మనకు ఉన్నత న్యాయస్థానాలు అయినటువంటి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు సుప్రీంకోర్టు కేంద్ర జాబితా. అదే మనకు జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కోర్టులు అనేవి రాష్ట్ర జాబితా. ఇప్పుడు పెంచింది జిల్లా న్యాయాధికారులు, జిల్లా జడ్జీల పదవీ కాలం కూడా పెరుగుతుంది 60 to 61. అదే హైకోర్టు అనుకోండి 62, సుప్రీంకోర్టు అనుకోండి 65, లోక్పాల్ అనుకోండి 70 అలా. ఓకేనా? నెక్స్ట్, ఈ మేరకు పదవీ విరమణ వయసు క్రమబద్ధీకరణ సవరణ బిల్లును ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలపడంతో నవంబర్ 1 నుండి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. మనకి ఇన్ఫర్మేషన్ నవంబర్ 14 తెలిసింది, మనకి నవంబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ సవరణ వల్ల 2024 నవంబర్ నుండి 26 మార్చి వరకు పదవీ విరమణ చేయాల్సిన 13 మందికి లబ్ధి కలుగుతుంది. 13 మంది న్యాయాధికారులకు ప్రయోజనం. న్యాయాధికారుల పదవీ విరమణ వయసును 60 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలకు పెంచారు. హైకోర్టు న్యాయమూర్తులకైతే 62, సుప్రీంకోర్టు అయితే 65. ఓకేనా? నెక్స్ట్, ఈ పాయింట్ కూడా అధిక సంతానం ఉన్న ఎన్నికల్లో పోటీకి ఇక అర్హులే. ఈ పాయింట్ కూడా చూడండి. మనకు గతము అంటే 1994 ఆ టైంలో జనాభాను నియంత్రించాలన్న ఉద్దేశంతో 2 కన్నా ఎక్కువ సంతానం ఉన్నవాళ్ళు పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అని ఒక చట్టం చేశారు. దాని మీద మనకు మహమ్మద్ కరీం గారు వీళ్ళు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు కూడా అదే మీ రాజ్యాంగ విరుద్ధం కాదు, రాజ్య శ్రేయస్సు దృష్ట్యా అలాంటి పరిమితులు విధించవచ్చును అని కోర్టు కూడా చెప్పింది. అయితే తాజాగా సమస్య ఏంటి? మనం ప్రీవియస్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. వృద్ధ జనాభా పెరిగిపోతుంది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్, కేరళ, ఆ తర్వాత తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ ఈ రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించి జనాభా తగ్గిస్తున్నాయి. ఫలితంగా ఒకవైపు ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు తగ్గిపోతున్నాయి. పార్లమెంట్లో జనాభాను బట్టే సీట్లు ఉంటాయి. రాజకీయంగా కూడా మనం తగ్గిపోతున్నాం. కాబట్టి జనాభాను పెంచాల్సిన అవసరం ఉంది అన్న ఉద్దేశంతో ఇది తీసుకొచ్చారు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఇకపై
ఇద్దరి కంటే ఎక్కువ సంతానం గల వ్యక్తులు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. ఈ మేరకు చట్ట సవరణ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా 1994లో ఎప్పుడు తీసుకొచ్చారండి? అది 1994. ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులని చట్టం చేశారు. ఇప్పుడు 94లో, ఇప్పుడు దాన్ని తీసేశారు. రాను రాను సంతానోత్పత్తి రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తుంది. ఏపీలో సంతానోత్పత్తి సామర్థ్యం రేటు 2001లో 2.6 ఉంటే ఇటీవల కాలంలో 1.5కి తగ్గింది. సో సంతానోత్పత్తి మీద నియంత్రణను ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలోనే కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మొదటి దేశం భారతదేశం. కుటుంబ నియంత్రణ తర్వాత ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. నీటి బడ్జెట్పై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అధ్యయనం చేయనున్నారు. అంటే నీరు మనకు సమస్త ప్రాణకోటికి నీరు జీవనాధారం. అయితే నీటి బడ్జెట్ అంటే ఏంటి? ఏ రంగాలకు ఎంత నీరు అవసరము, ఎక్కడ వృధా అవుతుంది, ఈ నీరును లేని రంగాలకు ఏ విధంగా తరలించాలి, ఇవన్నీ కూడా లెక్క చూసుకోవడమే నీటి బడ్జెట్. ఈ వాటర్ బడ్జెట్కి సంబంధించి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అధ్యయనం చేయనున్నారు. అందుకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూడండి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకి కుళాయి కలెక్షన్లు ఇచ్చేందుకు వీలుగా జర్మనీకి చెందిన జిఎంబిహెచ్ సంస్థ అనేది జర్మనీ చెందింది. భాగస్వామ్యంతో నీతి ఆయోగ్ పైలట్ ప్రాజెక్ట్ చేపడుతుంది. నీటి బడ్జెట్పై అధ్యయనానికి దేశవ్యాప్తంగా 25 ఆకాంక్షిత జిల్లాల పరిధిలోని బ్లాకులను ఎంపిక చేసింది. ఇందులో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గంగవరం మండలం ఎంపికైంది. దేశం మొత్తం మీద ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. అందులో మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైనది అల్లూరి సీతారామరాజు జిల్లా, మనకి గంగవరం. డిసెంబర్ 31వ తేదీలోగా దీన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. అసలు ఏంటిది అంటే, నిర్దేశిత ప్రాంతంలో వ్యవసాయ, తాగునీటి అవసరాలు, గృహ వినియోగానికి, వాణిజ్య సరఫరాతో పాటు పారిశ్రామిక, విద్యుత్ రంగాలు, ఇతర అవసరాలకు ఎంత నీరు కావాలి అనే అంశంపై పూర్తి సమాచారం సేకరిస్తారు. ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు. దేని మీద? వ్యవసాయ, తాగునీరు అవసరాలు, గృహ వినియోగానికి, వాణిజ్య సరఫరాతో పాటు పారిశ్రామిక, విద్యుత్ రంగాలు, ఇతర అవసరాలకు అసలు ఎంత నీరు అవసరము ఆ ప్రాంతంలో అన్న ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది. నీటి బడ్జెట్ ఎక్సైజ్ కార్యక్రమం అమలుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ను జిల్లా నోడల్ అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీరాజ్ శాఖ దీనికి నోడల్. ఓకేనా? నెక్స్ట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నదే, అయినా కానీ డీటెయిల్గా ఒకసారి తెలుసుకుంటాం. రాష్ట్రంలో రిలయన్స్ 65,000 కోట్ల పెట్టుబడి 65,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు. ముఖ్యంగా పునరుత్పాదక ఇంధన వనరుల గురించి 500 బయోగ్యాస్ ప్లాంట్లు మొదటిగా కనిగిరి, ప్రకాశం జిల్లా కనిగిరిలో పెట్టబోతున్నారు. వాటికి సంబంధించిన అంశం ఇది. చూడండి, 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు. ఆ గ్యాస్ను ఇల్లు, వాహనాలకు వినియోగించే అవకాశం. ముఖ్యమంత్రి సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేశారు. ఆర్సెనల్ మిత్తల్ 1.61 లక్షల కోట్ల ప్రతిపాదన తర్వాత మరో భారీ ఒప్పందం. చూడండి, ఫస్ట్ దీనికన్నా ముందు ఆర్సెనల్ మిట్టల్ ఉంది, 1.61 లక్షల కోట్లు. 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్. 500 రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు ఏర్పాటు చేయనున్నారు. 60,000 కోట్ల ఒప్పందం. ప్రత్యక్షంగా పరోక్షంగా 2.5 లక్షల మందికి ఉపాధి. 2.5 లక్షల మందికి దీని ద్వారా ఉపాధి. అదేవిధంగా రాష్ట్రంలోని 8 జిల్లాల్లో వాటిని ఏర్పాటు చేయనున్నారు. 8 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద కాకినాడలో ఒక 3, రాజమహేంద్రవరంలో 2, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో ఒక్కొక్కటి చొప్పున 8 ప్లాంట్లను ఫస్ట్ ఏర్పాటు చేస్తారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి వాటిని ఉత్పత్తిలో తీసుకొస్తారు. ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్.
ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కనిగిరిలో మొదటి ప్లాంట్కు డిసెంబర్ 28న శంకుస్థాపన చేయనున్నారు. ఓకేనా? మనకి ఎందుకని ఇవన్నీ? మనకు కర్బన ఉద్గారాలు తగ్గించాలి అని, పెట్రోల్కు డీజిల్కు ప్రత్యామ్నాయంగా క్లైమేట్ చేంజ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, ఆ ఉద్దేశం మొత్తంతో ఎలా ఉత్పత్తి చేస్తారంటే వరిగడ్డి, సోయా చెత్త, చెరకు చెత్త, పత్తి గడ్డి, పశువుల పేడ వంటి వాటిని వినియోగించి మనకి ఈ ఉద్గారాలు రిలీజ్ కాకుండా పర్యావరణ హితంగా వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత శుద్ధి చేసిన తర్వాత దీన్ని కుదించి సిబిజీ అని పిలుస్తారు, కంప్రెస్డ్ బయోగ్యాస్. ఇందులో 90% కంటే ఎక్కువ స్వచ్ఛమైన మీథేన్ అనేది ఉంటుంది. దీంతో పాటు సేంద్రియ ఎరువులు కూడా రావడం జరుగుతుంది. సేంద్రియ ఎరువులు వచ్చినప్పుడు మెరుగైన దిగుబడి రావడానికి ఆస్కారం ఉంది. ఒకవైపు ప్రజా రవాణాకి, వ్యక్తిగత వాహనాల వినియోగానికి దీన్ని వాడచ్చు, గృహ అవసరాలకి వాడవచ్చు. ఆ తర్వాత అవుట్పుట్గా సేంద్రియ ఎరువులు కూడా వస్తాయి. దాని ద్వారా భూసారం పెరుగుతుంది, పంటల ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత దశల వారీగా రాబోయే 4-5 రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నట్లు రిలయన్స్ వారు తెలియజేశారు. ఆ తర్వాత మనకి ఏదైతే ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రోత్సాహకాలు ఉన్నాయో ఆ ప్రోత్సాహకాలు వీళ్ళకు కూడా వర్తిస్తాయి అని గవర్నమెంట్ చెప్పింది. ఆ తర్వాత మనం చూసుకుంటే బంజరు భూముల్లో ముఖ్యంగా మనకు ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఎక్కడ ఏర్పాటు చేయాలి? సాగు యోగ్యమైన భూమిలోనా? కాదు. ఎందుకని? మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం 30.40% మాత్రమే నికర సాగునేల ఉన్నది. నికర సాగునేల తగ్గిపోతుంది. కాబట్టి బంజరు భూములను మనం తెలుసుకొని ఏ ఏరియాలో బంజరు భూములు ఉన్నాయో వినియోగించకుండా ఉన్న భూములను ఇలాంటి ప్లాంట్లకు కేటాయించడం ద్వారా ఒకవైపు ఆహార భద్రత, మరొక వైపు పర్యావరణం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. బంజరు భూముల్లో సిబిజీ ప్లాంట్ల ఏర్పాటుతో తక్కువ ఆదాయం వచ్చే ప్రాంతాల్లో రైతులకు ప్రయోజనం. ఒక్కో ప్లాంట్ 170 టన్నుల వ్యవసాయ వ్యర్థాలను 20 టన్నుల సిబిజీగా మారుస్తుంది. మనకి 170 టన్నుల వ్యవసాయ వ్యర్థాలు వేస్తే మనకి అవుట్పుట్గా 20 టన్నుల కంప్రెస్డ్ బయోగ్యాస్ ఇది వస్తుంది. ఏడాదికి సుమారు 39 లక్షల టన్నుల సిబిజీ ఉత్పత్తి చేయొచ్చు. దీని ద్వారా రోజుకు 10 లక్షల తేలికపాటి వాహనాలకు ఏడాది పాటు ఇంధనంగా అందించవచ్చు. ఇలాంటి అంశాలన్నీ కూడా ఇందులో క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పాము. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న 45 లక్షల ఎకరాల బంజరు భూములు వినియోగంలోకి వస్తాయి. ఎందుకంటే ఖాళీగా ఉన్న భూములను ఖాళీగా ఉంచడం కన్నా ఇలాంటి ప్లాంట్లను ఏర్పాటు చేయడం ఉత్తమం. ఒక్కో ప్లాంట్కు 1000 నుంచి 1200 ఎకరాల భూములు అవసరం. పన్నుల రూపేణ రాష్ట్రానికి కూడా ఏడాదికి 2850 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇది దీనికి సంబంధించినటువంటి అంశము. ఒక్కో ప్లాంట్ ఏర్పాటుకి 130 కోట్లు అవుతుందంట. ఒక్కో ప్లాంట్ ఏర్పాటుకి 8 జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు, 130 కోట్లు. ఓకేనా? నెక్స్ట్, క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పారు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. రాష్ట్రంలో రాబోయే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యము. మనకు సూపర్ 6లో మనకు 20 లక్షల ఉద్యోగాలు అందించాలి. తర్వాత తడి చెత్తను కూడా సేకరించుకొని వినియోగించుకునేందుకు వీలుగా చర్యలు తీసుకుంటాము అని చెప్పారు. ఆ పాయింట్ ఇది. ఏపీలో 65,000 కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ సంసిద్ధత వ్యక్తం చేసింది అని. ఆ తర్వాత ఈ పాయింట్ చూడండి, మనకి ఇంపార్టెంట్ పాయింట్. ఆడబిడ్డ నిధి పథకానికి 3,341 కోట్లు. మనకు సూపర్ 6లో ఆడబిడ్డ నిధి మనకి 18 ఏళ్ళు పైబడినటువంటి మహిళలకి నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయల ఆర్థిక సహాయం అందించే పథకము ఆడబిడ్డ నిధి. దానికి మనకి ఈ పథకానికి చేసిన కేటాయింపులు
3341 crores, 3341 కోట్ల రూపాయలు. చూడండి, సూపర్ 6 పథక అమల్లో భాగంగా మరొక కీలక హామీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. 19 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ, మైనారిటీ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు, ఆ మహిళలకి నెలకు 1500 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రకటించాయి. అంటే ఇందులో ఎవరు లబ్ధిదారులు? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన మహిళలు. ఎంత ఇస్తారు? 1500 రూపాయలు ఇస్తారు. ఏజ్ లిమిట్ ఎంత? 19 to 59. ఈ పథకానికి అప్పట్లో ఆడబిడ్డ నిధి లేదా మహిళా శక్తిగా నామకరణం చేశారు. ఇప్పుడు మహిళలకు ఆర్థిక సహకారం. ఇప్పుడు దీన్ని ఏ పేరుతో బడ్జెట్లో కేటాయింపులు చేశారంటే మహిళలకి ఆర్థిక సహకారం. వారికి బడ్జెట్లో 3341 కోట్లు కేటాయించారు. బీసీ మహిళలకు 1099 కోట్లు, ఆర్థికంగా వెనుకబడిన వారికి 629 కోట్లు, మైనార్టీలకు 83, ఎస్సీ మహిళలకు 1198, గిరిజన మహిళలకి 330. జెండర్ బడ్జెట్లో ఈ నిధులను ప్రత్యేకంగా చూపించడం జరిగింది. 3341 కోట్లు ఆడబిడ్డ పథకం. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి 1250 కోట్లు. డ్వాక్రా మహిళలకు చేయూత అందించేలా సున్నా వడ్డీ పథకం అమలుకి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించారు. 2014-19 మధ్య డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ పథకం 5 లక్షల వరకు వర్తిస్తుండగా జగన్ ప్రభుత్వం దాన్ని 3 లక్షలకు పరిమితం చేసిందంట. గతంలో 2014-19లో టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు 5 లక్షల వరకు లిమిట్, ఆ తర్వాత 3 లక్షలకు తగ్గించారు. అధికారంలోకి రాగానే సున్నా వడ్డీ పథకాన్ని 10 లక్షల వరకు అమలు చేస్తామని కూటమి పార్టీలు ఎన్నికల్లో ప్రకటించాయి. ఈ మేరకు బడ్జెట్లో 1250 కోట్లు కేటాయించారు. పట్టణ ప్రాంతాల్లో అయితే 300 కోట్లు, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 950 కోట్లు. లిమిట్ 10 లక్షల రూపాయల వరకు పెంచుతాము అని వీళ్ళు తెలియజేశారు. 300 కోట్లు, 950 కోట్లు, టోటల్ 1250 కోట్లు డ్వాక్రా సున్నా వడ్డీ పథకానికి. దళితుల సంక్షేమం, ఇది కూడా చూడండి. దళితుల సంక్షేమానికి 18,497 కోట్లు. ఎస్సీల కోసం 18,497. ఇందులో భాగంగా దళిత యువత గత 5 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కార్పొరేషన్ రుణాల మంజూరుకి 341 కోట్లు కేటాయించి పచ్చ జెండా ఊపారు. కార్పొరేషన్ లోన్ అని అప్లై చేసుకుంటూ ఉంటారు. దానికి 341, ఎస్సీ కార్పొరేషన్ 341. మొత్తంగా దళితులకు చేసిన కేటాయింపులు 18,497. అదేవిధంగా ప్రతిభావంతులైన దళిత విద్యార్థులు కార్పొరేట్ పాఠశాలల్లో విద్యను అభ్యసించేలా 2014-19 మధ్య అమలు చేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకాన్ని మళ్ళీ తీసుకొచ్చారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఎవరైతే ప్రతిభావంతులైన దళిత బిడ్డలు ఉన్నారో వారికి కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకునే అవకాశం. బెస్ట్ అవైలబుల్ స్కూల్, బోధనా రుసుములు, ఉపకార వేతనాలు, బుక్ బ్యాంక్, డిగ్రీ చదివిన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ, ఎన్టీఆర్ విద్యోన్నతి, స్టడీ సర్కిళ్ళు, గురుకులాలకు నిధులు కేటాయించారు. అంబేద్కర్ పేరు తొలగించి జగన్ తన పేరు పెట్టుకున్న విదేశీ విద్యా పథకానికి అంబేద్కర్ పేరును పునరుద్ధరించారు. విదేశీ విద్యా దీవెన, అంబేద్కర్ విదేశీ విద్యా దీవెన, వాళ్ళకు ప్రోత్సాహకాలు ప్రభుత్వం కల్పిస్తుంది. మళ్ళా తిరిగి అంబేద్కర్ గారి పేరు పెట్టారు. దళితులకు రాయితీ రుణాలు మంజూరు చేసేందుకు కార్పొరేషన్కు 341 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకానికి 30 కోట్లు కేటాయించారు. చర్మకారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు లిట్ క్యాప్ సంస్థకు 4 కోట్లు ప్రతిపాదించింది. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్ నిలిపేసిన బుక్ బ్యాంక్, ఆ పథకానికి 1.62 crores కేటాయించారు. మళ్ళా ఎన్టీఆర్ విద్యోన్నతి, గతంలో మనకి ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్ ఉండేది. ఎగ్జామ్ రాసిన తర్వాత సివిల్స్లో ఉచిత శిక్షణ, ప్రముఖంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోచింగ్ సెంటర్లలో స్టైఫండ్ కూడా నెలకు 10,000 ఇచ్చేవాళ్ళు. ఆ ఎన్టీఆర్ విద్యోన్నతి స్కీమ్
51 కోట్లు కేటాయించారు. అంబేద్కర్, బాబా జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఏర్పాటుకి 50 కోట్లు, ఎస్సీ స్టడీ సర్కిల్కు 2 కోట్లు, ఉచిత విద్యుత్ ఇది మనకి ఇంపార్టెంట్, ఉచిత విద్యుత్ అమలుకి 300 కోట్లు. మనకి ఉచిత విద్యుత్ ఎవరికి? ఎస్సీలకి, ఎస్టీలకి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 200 యూనిట్స్, దానికి ఒక 300 కోట్లు కేటాయించారు. బోధనా రుసుములకు 200 కోట్లు, ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు 42 కోట్లు, గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనకు 42 కోట్లు, కేంద్ర పథకాల అనుసంధానంతో గ్రామాలు వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించడం కోసం 379 crores. ఇది మనకి దళితుల సంక్షేమం కోసం చేసిన కేటాయింపులు. ఆ తర్వాత మనకు నెక్స్ట్ ఈ పాయింట్ కూడా చూడండి. ఎండిన గొంతులకు సాంత్వన, పట్టణాల్లో పెండింగ్ తాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్లో భారీగా నిధులు. పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం బడ్జెట్లో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలోని 50 పట్టణాలలో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు AIIB ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ AIIB రుణ సాయంతో చేపట్టిన ప్రాజెక్టుకి రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది. 5,350 కోట్ల ప్రాజెక్ట్ అంచనా వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 1,494 కోట్లు, పట్టణ స్థానిక సంస్థల వాటాగా 368 కోట్లు సమకూర్చితే మిగిలిన సొమ్ము AIIB అందజేస్తుంది. ఏంటి ఈ ప్రాజెక్ట్ అంటే అసలు పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, దానికోసం ఎవరు సహాయం చేస్తామంటున్నారు? AIIB. మన రాష్ట్ర వాటా కూడా ఇవ్వాలి కదా, మనకు 60-40, 70-30, 80-20, 90-10 ఇలా ఉంటాయి. ఈ పథకం విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా ఎంతని చెప్పారు? 1,494 కోట్లు. టోటల్ ప్రాజెక్ట్ అంచనా 5,350 కోట్లు. ఆ తర్వాత పట్టణ స్థానిక సంస్థలు 308 కోట్లు. ఆ తర్వాత వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాల్లో రాష్ట్ర వాటా కింద 500 కోట్లు కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత ప్రెజెంట్ ఈ బడ్జెట్లో 183 కోట్లు కేటాయించారు. ఆ పాయింట్ చెప్పడానికి ఇవన్నీ ఉన్నాయి. ప్రెజెంట్ ఈ ప్రాజెక్టు కోసం 183 crores. నగరాలు ఇంకొన్ని పట్టణాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 పథకంలో 8,517 కోట్లతో 552 తాగునీటి ప్రాజెక్టులతో పాటు చెరువుల అభివృద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ వంటి పనులు పూర్తి చేయాలన్నది ఒప్పందము. ఓకేనా? ఆ తర్వాత దానికోసము 751 కోట్లు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని మంగళగిరి ఎయిమ్స్లో నీటి సరఫరాలకు 5 కోట్లు, తాడేపల్లిగూడెంలోని నెట్కి 5 కోట్లు కూడా కేటాయించారు. మనకు మంగళగిరి ఎయిమ్స్కి మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు పేరు పెట్టడం జరిగింది. ఇవి దీనికి సంబంధించి అంశాలు. మనము నెక్స్ట్ క్లాస్లో మిగిలిన అంశాలు ఏవైతే ఏపీ తాజా అంశాలు ఉన్నాయో ఆ తాజా అంశాలు ఏపీ ఎకానమీకి సంబంధించి మీకు ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంది. ఈ టాపిక్స్ అన్నీ అయిన తర్వాత కూడా ఏపీ సర్వే మనకు ఏవైతే ఒక్కొక్క టాపిక్ ఉందో ఆ టాపిక్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మరియు వాటి మీద MCQs కూడా మన యూట్యూబ్ ఛానల్ చెప్పుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ గమనించండి, ఈ 2 books అనేవి రాబోయే 2-3 రోజుల్లో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మనం ఉచితంగానే క్లాసులు చెప్తున్నాం. ఈ 2 books కేవలం 399 రూపాయలకే మీ ఇంటి వద్దకే ఫ్రీ హోమ్ డెలివరీ రూపంలో వస్తాయి. ఎవరైనా మన మిత్రులు మన ప్రిపేర్ అయ్యే వాళ్ళు మిత్రులు కూడా షేర్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని. మనకి ఎక్కువ మొత్తంలో ఈ బుక్స్ పోవడం ద్వారా ఎక్కువ క్లాసెస్ చెప్పడానికి వాటి మీద ఎక్కువ వీడియో చేయడానికి కూడా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ బుక్స్ కావాలనుకున్న వాళ్ళు మీ డీటెయిల్ అడ్రస్ 9100140284 ఈ నెంబర్కి వాట్సాప్లో మీ అడ్రస్ పంపించండి. మీ ఇంటి వద్దకి ఈ 2 books పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.